ముందుగా ఈ మంచి కార్యక్రమం చేస్తున్న వక్ఫ్ కాంప్లెక్స్ వీళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే రంజాన్ తోఫా అనే కిట్టు లాస్ట్ టైం మన వక్ఫ్ చైర్మన్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇట్లా రంజాన్ తోఫా ఇస్తాం సార్ ఇది అంటే. ఈసారి ఒక 100 కిట్స్ వరకు చేయగలిగినారు వాళ్ళు చేతనైనంత వరకు. ఇంకా ముందు ఇంకా బాగా ఎక్కువ నంబర్ పెంచాలని ఇబ్రాహీం భాయ్కి వాళ్ళ కమిటీ మెంబర్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు బాగా చేస్తారని చెప్పే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా అమ్మ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, తెలుగు అర్థమవుతుంది కదా అందరికి. అభి 10 months हुआ हमारा गवर्नमेंट आके, मैं 10 months हुआ MLA बन के, मिनिस्टर बन के. कुछ भी प्रॉब्लम हुआ क्या माँ कम्युनल कुछ प्रॉब्लम हुआ क्या? कुछ भी नहीं ना, खाली पुकारे रहता, कुछ ना कुछ बोलता जाता, वो सब नहीं सुनना बोल रहा हूं मैं. क्या सच है वो आप देख के करेक्ट वो सुनना या तो देखना. खाली चुपके बोलते जाते कोई लोग, वो नहीं सुनना बोल रहा हूं मैं. वो इंपॉर्टेंट है. ఎందుకంటే పని చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే ఇంకా 10 ఇంతలు చేస్తాం. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఒక 100 కిట్లు చేసినారు, అరే బాగా చేసినారు ఇంకా బాగా చేయండి అంటే వాళ్ళకు ఊపు వస్తుంది. రేపు 100 కిట్ల బదులు 500 1000 ఇంకా ఎక్కువ చేస్తారు. అరే ఏందిరా బాబు మీరు 100నే ఇచ్చినారు అది అంటే అరే ఎంత చేసినా ఏమి అని చెప్పి అనుకుంటారు కదా. సో నేను చెప్పేది ఎప్పుడన్నా నిజాల్ని చూడండి లేకపోతే వినండి. ఏదో ఎవరో ఏమో చెప్పారు అని చెప్పి తొందరగా డెసిషన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే లేనివి పుకార్లు మన కర్నూలులో చాలా అది ఏదేదో సృష్టిస్తారనమాట. పుకార్లన్నీ పైన పుకార్లు ఉంటాయి. అట్లాంటివి నమ్మకుండా ఉండే వాస్తవాలు తెలుసుకోండి, వినండి, లేకపోతే కళ్ళతో చూసిన తర్వాత నమ్మండి అంతే. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ చెప్తాండ్రి, మా ఫ్యాక్టరీలలో దీనిలలో మా దాంట్లో అందరు పనిచేస్తారు. ఎలక్షన్ల ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా, మా దగ్గర అందరు పనిచేస్తున్నారు. ముస్లిమ్స్ పనిచేస్తారు, హిందూస్ పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు. మాకు అట్లాంటి భేదాలు ఏం లేవు. ఎవరు బాగా పనిచేస్తారు, ఎట్లా వాళ్ళకి ఏం అరువులు ఉంటే వాళ్ళకి అట్లా ఇస్తా పోతుంటాం ఆర్గనైజేషన్ లో. సో ముఖ్యంగా అది తెలుసుకోవాలనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఎందుకంటే మనము ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత కర్నూలులో ఒక వారం రోజులు ఉంటే చాలా ఎక్కువ అమ్మ. బట్ మా ఆఫీస్ ఉంది, పొలిటికల్ ఆఫీస్ అనేది మోరైన్ లో ఉంది. మీ సమస్యలు ఏమన్నా ఉన్నా అక్కడికి రావచ్చు. మా బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, వార్డ్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. మీ సమస్య చెప్తే అవి ఇమీడియట్ గా పరిష్కారం చేసే దిశలో మా వాళ్ళందరూ పనిచేస్తారు. నేను ఉంటేనే నేను కనిపిస్తేనే కాదు, నేను పెద్ద పోస్టు ఇచ్చారు చంద్రబాబు గారు నమ్మి మనకు ఒక పోస్ట్ ఇచ్చారు, శాఖ ఇచ్చారు డెవలప్ చేయాలని. అంటే ఉట్టి కర్నూలు కాదు, అది మొత్తము ఏపీ అంతా డెవలప్ చేయాలా, దాంతో పాటు కర్నూలు కూడా చేయాలా. దానికోసమే మనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. బాగా చేస్తారు, కష్టపడతాడని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటివన్నీ చెప్తా ఉంటారు, ఎక్కడ ఏవేవో చెప్తుంటారు, నమ్మద్దండి అనే దానికే నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా మంచిగా చేస్తూ, ఇక్కడ కూడా ఫంక్షన్ హాల్ ప్లాన్ చేసినారు, ఎప్పుడో చేయాల్సిండేది. 14 ముందు ఉండే ఫంక్షన్ హాల్ ఇక్కడ కూడా చేయాలని నాయన ఇక్కడ మంచి ఫంక్షన్ హాల్ పెడితే అతి తక్కువ ధరలతో ఫంక్షన్ నడిపేకుంటుంది అని చెప్పి ఉద్దేశంతో అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత నాయన ఓడిపోయారు. లాస్ట్ టైం 2019లో నేను ఓడిపోయా, అది ఎవరు పట్టించుకునే నాదులే. ఇప్పుడు మనము ఉస్మానియా కాలేజ్ పక్కన అది రివైవ్ చేసినాం, తెలుసు కదమ్మా. మన కాంప్లెక్స్ టీజీ వెంకటేష్ ఫంక్షన్ హాల్ ఉంది కదా ఉస్మానియా కాలేజ్ పక్కన, షాదీఖానా ఉంది, జరుపుకుంటున్నారా? ఇప్పుడు అంతకుముందు లాస్ట్ 5 ఏళ్ళు జరిపించారా? చేయలే. ఇప్పుడు మరి ఏమన్నా ఫంక్షన్లు మ్యారేజ్లు చిన్నవి ఏమన్నా ఉంటే చేసుకోండి హ్యాపీగా. ఎంత తక్కువ ఉంటుంది అంత నాకు తెలిసి 1500 ఖర్చు అవుతుందా 2000 ఖర్చు అవుతుందా? 1500 ఏడన్నా దొరుకుతుందమ్మా అంత మంచి షాదీఖానా? ఎక్కడైనా కర్నూలులో ఎక్కడ దొరకదు.
సో మనము మంచి చేసేకొచ్చాము, అది గుర్తించండి అని చెప్పుకుంటున్నా. అదొక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. అలాగే పిల్లలకి ఉద్యోగాలు పుట్టేదానికి ఫ్యాక్టరీలు తెస్తాం, అది ఎన్నోసార్లు చెప్పినా అది నిజం అవుతుంది. ఈసారి మనకి పనులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఏ రకమైన పని అంటే ఎలక్ట్రీషియన్ తీసుకోండి, గౌండా తీసుకోండి, ఎట్లాంటి పనులైనా చదువుకునే వానికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే అవుతుంది. ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్లు చదువు ఉండి అది ఉంటే సార్ అది ఒక ఆయుధం లెక్క అని, అది వాస్తవం. అందుకనే లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. ఇండియాలోనే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్కే ఉండాలా అని చెప్పి చాలా మార్పులు తెస్తున్నారమ్మా ఎడ్యుకేషన్ సిస్టమ్, చదివే విధానంలో. సో ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో మీరు చూడబోతున్నారు. మీరు ఎప్పుడు చేసినా దువా మా పైన ఉండాలా, మా గవర్నమెంట్ పైన ఉండాలా, నా పైన ఉండాలా. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈద్ ముబారక్ అమ్మా.